హలో అండి. నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు గనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకే. సో, మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మా వ్యూయర్స్‌కి తెలియజేయండి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది, లవ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది. అండ్ మీ మీద తను చాలా ఫ్యాషనేట్‌గా ఉన్నారనమాట. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ మీతో ఈ పర్సన్ రిలేషన్‌ని మేబీ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయాలి అనుకుంటున్నారనమాట. మీరు తనని అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అండి. అండ్ ఈ పర్సన్ మీ వైపు నుంచి తను ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అది మనీ కానివ్వండి, అండ్ మీ వైపు నుంచి తను ఫిజికల్ నీడ్స్ కానివ్వండి. ఓకే. మీ వైపు నుంచి పర్సన్ ఏదో ఒకటి ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ తన దృష్టి అంతా మీ మీదే ఉంది. ఓకే. అండ్ తను ఎలాంటి వర్క్‌లో ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీరు తన ముందు లేకున్నా సరే, అండ్ తన లైఫ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ మీరు లేకున్నా అదర్ పర్సన్ ఉన్నా సరే, తన కళ్ళల్లో మీ రూపం అనేది కదులుతుందనమాట. వారిలో ఈ పర్సన్ మిమ్మల్ని కూడా చూసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్ 24/7 మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. అండ్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీ విషయంలో అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే తను పడుకున్నా, నిద్ర లేచినా, ఎలాంటి వర్క్‌లో ఉన్నా, అండ్ ఎక్కడికైనా వెళ్తున్నా, ట్రావెలింగ్ చేసి అన్ని చోట్ల ఈ పర్సన్ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ పర్సన్‌ని వదలడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. చాలా ఫ్యాషనేట్‌గా ఉన్నారండి. అండ్ ఏదో తప్పు చేసిన వారిలాగా చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ తన మాటల వలన ఈ పర్సన్ ఎప్పుడైనా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని తను అనరాని మాటలు ఏదైనా అని ఉండొచ్చు. అండ్ మీతో రిలేషన్ ఈ పర్సన్ కొన్ని రోజులు లీడ్ చేసి తర్వాత మిమ్మల్ని తను బ్యాక్ స్టెప్ చేయడము, తర్వాత మిమ్మల్ని తను ఇగ్నోర్ చేయడము, అండ్ బ్రేకప్ చెప్పడం లాంటిది, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లాంటిది, మీరు ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు అన్నట్టుగా. అండ్ అసలు ఈ పర్సన్ వారి లైఫ్‌లో మీరసలు వద్దనుకుని తను అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడం గానీ ఏదో జరిగింది. కానీ తను ఇక్కడ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటే, ఆ పర్సన్ దగ్గర గూడా ఆ పర్సన్‌కి, ఈ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అయిందనమాట. ఆ పర్సన్ దగ్గర. ఓకే. అంటే పర్సన్ వలన మీకు హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటే, అదర్ పర్సన్ వలన ఈ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ చూడండి మళ్ళీ తను తన లైఫ్‌లో మేబీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొనుంటే, వారిని కూడా ఈ పర్సన్ వదిలేసి వచ్చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అక్కడ కూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అండ్ తన మనసంతా భారంగా అనిపించడము, అండ్ మంచి పర్సన్‌ని బాధ పెట్టాను. అండ్ మేబీ తనని ఎవరైతే ఇంపార్టెంట్ ఇవ్వరో, ఎవరైతే కేర్ చేయరో అలాంటి పర్సన్‌ని తన చేతులారా తను వారి లైఫ్‌లోకి వెళ్ళడము, అండ్ తనని తను తక్కువ చేసుకోవడము, అలాంటి తప్పులు కూడా చేసి ఉంటారనమాట. కాబట్టి తను తనకు తనకి రియలైజేషన్ అయితే వస్తుందండి. మళ్ళీ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. అండ్ చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనమాట అది. ఓకే. అంటే మళ్ళీ తన ఫేస్ అనేది మీకు ఎలా చూపించాలి అనే దగ్గర ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. అందుకని ఇక్కడ తల దించుకొని తను నడుచుకుంటా వెళ్తున్నారనమాట. తల ఎత్తుకునేంత ఆహ్, రైట్ పర్సన్ అయితే కాదు. సో, తప్పుల మీద తప్పులు పర్సన్ చేస్తా ఉంటారనమాట. కానీ తను ఈరోజు తన తప్పులేంటిది అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండి. మిమ్మల్ని పర్సన్ స్పై చేస్తున్నారు.
అండ్ మీ విషయంలో ఈ పర్సన్‌కి క్లారిటీ కూడా వచ్చింది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారండి. అండ్ కొంతమంది పర్సన్ మిమ్మల్ని సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. కొంతమంది లవ్ మ్యారేజ్ కానివ్వండి, ట్రెడిషనల్ మ్యారేజ్ కానివ్వండి, ఓకే. తను మిమ్మల్ని ఒకవేళ కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకుంటాను అని కూడా పర్సన్ మధ్యలోనే వదిలేసి తను అదర్ పర్సన్‌ని చూసేసుకొని వెళ్ళిపోవడము, అలాంటిది కూడా చేసి ఉంటారనమాట, ఓకే. మీ పర్సన్ మీతో మీకు బ్రేకప్ చెప్పేసి అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే, తను చాలా సాడ్‌గా ఉన్నారు. అండ్ అదర్ పర్సన్‌తో ఉన్నా గూడా తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరెలా ఉన్నారు? అన్నట్టుగా ఈ పర్సన్ తను స్పై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ న్యూ పర్సన్ అయితే లేరు. మీ పాస్ట్ పర్సనే కనిపిస్తున్నారు. మళ్ళీ తను మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను సాంగ్స్ విన్నా గూడా అండ్ మూవీ చూషినా అండ్ అంటే ప్రతి సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ తనకి ఈరోజు మీ జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవి చాలా వెంటాడబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ మీతో అంతకుముందు తను చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. అండ్ మిమ్మల్ని తను బయటకి తీసుకెళ్ళి ఉంటారు. అండ్ మిమ్మల్ని తను మేబీ ఫ్లర్ట్ చేయడం అంటే తను చాలా రొమాంటిక్‌గా మాట్లాడడము అండ్ తన రొమాంటిక్ మాటలతోని కానివ్వండి, తన చేష్టలతో కానివ్వండి, మిమ్మల్ని తను ఫ్లర్ట్ చేసి ఉంటే అండ్ ఇక్కడ రొమాంటిక్ టైమ్ అనేది మీతో స్పెండ్ చేసి ఉంటే, అలా ఈ పర్సన్ తను చాలా మిస్ అవుతున్నారనమాట, ఓకే. ఆ రోజు అలా హ్యాపీగా ఉన్నాము అండ్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండే మనశ్శాంతిగా ఉండేది. కానీ ఈ పర్సన్ చూడండి తను అత్యాశకి వెళ్ళిపోయి అదర్ పర్సన్‌ని కూడా తను చూసేసుకోవడం గానీ, అండ్ ఇక్కడ మీరు ఈ పర్సన్‌కి డిపెండ్ అయిపోవడము, తనకి మీరెప్పుడైతే తన మీద డిపెండ్ అయ్యారో, అప్పుడు ఈ పర్సన్ కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, అండ్ తను లేకపోతే మీరు ఉండలేరు. ఆ పరిస్థితికి పర్సన్ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారనమాట తను. అండ్ తను యాటిట్యూడ్ చూపిస్తా ఉండడము, అండ్ కేర్‌లెస్‌గా ఉండడం అలా చేసి ఉంటే తనకి చాలా బాధ అనిపిస్తుందనమాట, ఓకే. అంటే తను అత్యాశకు వెళ్ళిపోవడము, తను ఓవర్ థింకింగ్ చేయడం వలన మాత్రమే ఈ రిలేషన్‌లో మేబీ ఈ ఆర్గ్యుమెంట్స్ గానివ్వండి, అండ్ ఇక్కడ ఒకరి మీద ఒకరికి లవ్ అండ్ అఫెక్షన్ లేకుండా వెళ్ళిపోవడము, అండ్ దూరమైపోవడం అలా జరిగి ఉంటే పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ తన లైఫ్‌లో మీరు ఉండాలనుకుంటున్నారు. తనే మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. మీకు తెలియకుండా ఈ పర్సన్ మీ వెనకాలే తిరుగుతున్నారండి. మేబీ ఇక్కడ సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కానివ్వండి, అండ్ ఇక్కడ యూట్యూబ్ కానివ్వండి, అలా తను ఒకవేళ మీరు స్టేటస్ పర్పస్‌గా ఏదైనా పోస్ట్ చేస్తున్నారు అలా ప్రతి దాంట్లో ఈ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేసారంటే కూడా స్ తను ఫేక్ అకౌంట్ నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేది ఈ పర్సన్ తను తన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట, ఓకే. వారి పర్సన్‌కి ఏంటిదంటే ప్రతీదీ చెప్తా ఉండడము, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. ఎవరిని కేర్ చేయడం లేదు. అండ్ చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా! అంటే రెడ్ కలర్ అంటే అట్రాక్షన్ అనమాట, ఓకే. అంటే మీరు చాలా ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. అండ్ చాలా అందంగా రెడీ అవ్వడము, మీ లుక్ అనేది చేంజ్ అయిపోవడము, మీరు మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఈ పర్సన్ లేకున్నా మీకు ఫరక్ పడదు అన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట ఇప్పుడు. కాబట్టి పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట. అంటే మీరు తన గురించి బాధపడతారు అండ్ వెయిట్ చేస్తారు అని పర్సన్ అనుకున్నారు. కానీ మీరు వెయిట్ చేస్తున్నారంటే లేదు. బాధపడుతున్నారంటే లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. హ్యాపీగా ఉంటున్నారు. అంటే తనకి రెస్పెక్ట్ లేనప్పుడు మీరేం చేస్తారు? తన కర్మ అన్నట్టుగా తనని వదిలేసి మీ లైఫ్‌లో మీరు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారనమాట. అది పర్సన్‌కి చాలా బాధ అనిపిస్తుంది, ఓకే. తను మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారనమాట. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి. ఈ రిలేషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీతో ఉంటేనే పర్సన్ హ్యాపీగా ఉండగలను అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట. మీతో ఈ పర్సన్ డిన్నర్ చేసిన ప్లేస్ కానివ్వండి, లేదా డిన్నర్ చేసిన మూమెంట్ కానివ్వండి, కాఫీకి కానివ్వండి, అలా బయటకి తీసుకెళ్ళి ఉంటే తను అదంతా చాలా మిస్ అవుతున్నారనమాట. అవన్నీ చాలా తలుచుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే.
ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. న్యూ బిగినింగ్ అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ ఎవరికీ తెలియకుండా కొంతమందికి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, లేదా రింగ్ అనేది చేంజ్ చేసుకోవడం కానివ్వండి, అలాంటిదేదో కనిపిస్తుందనమాట. ఈ పర్సన్ ఇక్కడ తన లైఫ్‌లో తను ఎవరో ఒక పర్సన్ కంట్రోలింగ్ అనేది ఉంది ఈ పర్సన్ మీద. ఓకే. కాబట్టి పర్సన్ అక్కడ మనశ్శాంతి అనేది లేదు. కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటే మేబీ తన లైఫ్‌లో ఏదో ప్రాబ్లమ్ లాంటిది ఉందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్‌ని ఇక్కడ కట్టేసి ఉన్నారు. తన చుట్టేమో స్వర్డ్స్ ఉన్నాయి. అండ్ ఒక పర్సన్ చూడండి ఇక్కడ ధూపం లాంటిది వేస్తారు కదా! పెద్ద మంట లాంటిది. అండ్ మళ్ళీ తన చేతిలో స్వర్డ్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఇక్కడ కంట్రోలింగ్ అండ్ పర్సన్‌కి భయపెట్టడం అలాంటిది ఏదో కనిపిస్తుందనమాట. కానీ మీ పర్సన్ తనలో భయం అనేది లేదు. ఓకే. తను ధైర్యం చేసి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ నెగెటివ్ పర్సన్‌ని తప్పించుకొని మీ లైఫ్‌లో రావాలి. అండ్ ఇక్కడ మేబీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ క్రిస్టియన్ కూడా కనిపిస్తున్నారనమాట. అండ్ హిందూస్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు. ఓకే. అలాంటి ఎవరైనా సరే సీక్రెట్ మ్యారేజ్ లాంటిది కూడా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. మీ పర్సన్‌కి సొసైటీలో మంచి పేరు గల పర్సన్ కూడా ఉంటారనమాట తను. ఓకే. ద సన్ అండి. బ్యూటిఫుల్ కార్డ్ అండ్ మేజర్ అక్కన కార్డ్. ఓకే. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ద సన్ కార్డ్ వచ్చింది. లైన్ లైట్‌లో ఉండబోతున్నారు. మీ పర్సన్‌తో కలిసి మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు. ప్రాస్పెరిటీస్, అబండెన్స్, రీయూనియన్ అనేది ఉండబోతుంది. అండ్ మీరు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నా సరే అన్నీ క్లియర్ అవుతాయన్నమాట. అండ్ మీ లైఫ్‌లో మీరు ఫినాన్షియల్‌గా బాధపడుతున్నారా? లేదా రిలేషన్‌షిప్ వైస్‌గా బాధపడుతున్నారా? అండ్ ఇక్కడ డిస్టర్బెన్స్ లాంటిది ఏదైనా మీ లైఫ్‌లో ఉందంటే అంతా క్లియర్ అవుతుంది. మేబీ 3 డేస్ లోపల మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అయితే ఉందండి. ఓకే. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీరు ఏం పట్టుకున్నా గోల్డ్ అవుతుందనమాట. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్నిట్లో మీకు సక్సెస్ అనేది వస్తుందనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. మీ పర్సన్ మీ దగ్గర తను ఒక మదర్ కేరింగ్, మదర్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారండి పర్సన్. కింగ్ ఆఫ్ కప్స్ అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ తను ఇక్కడ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారనమాట. ఎవరితో మింగిల్ అవ్వకుండా సింగిల్‌గా ఉండాలి. అండ్ ఆ సింగిల్ టైమ్‌లో ఈ పర్సన్ తను మిమ్మల్ని తలుచుకోవడము, మీతో ఉన్న జ్ఞాపకాలని ఈ పర్సన్ తలుచుకోవడము, అలా కూడా ఈ పర్సన్ చేస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి మీరెక్కడో తిరిగిన ప్లేస్ లాంటిది ఏదో ఉంది. ఓకే. ఆ ప్లేస్‌కి పర్సన్ పదే పదే వెళ్ళడం గాని, చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరు ఏంటిదంటే ఆహ్, చాలా లవ్ ఇచ్చే పర్సన్ అనమాట. చాలా కేరింగ్ ఇచ్చే పర్సన్. ఏ విషయంలో కూడా ఈ పర్సన్ మీద మీరు ఆహ్, అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానివ్వండి, తనని దూరం పెట్టడం కానివ్వండి, అండ్ అలాంటిదనమాట. ఓకే. అంటే తనని మీరు ఏ రోజు దూరం పెట్టరు. ఎప్పుడూ ప్రేమను పంచేవారు మాత్రమే మీరు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉంటే చూడండి ఇక్కడ ఇందాక చూపెట్టాను కదా! అంటే వారు చాలా నెగెటివ్ పర్సన్. నెగెటివ్ వేలో మాత్రమే ఆలోచిస్తారు. అండ్ నెగెటివ్‌గా మాత్రమే మాట్లాడతారనమాట. కాబట్టి పర్సన్ పదే పదే అక్కడ హర్ట్ అవుతున్నారు. కాబట్టి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని పర్సన్ ఏదో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెకొచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. ఈ పర్సన్ చూడండి మీ బొమ్మ గీస్తా ఉండడం గానివ్వండి, అండ్ ఆ బొమ్మలు మిమ్మల్ని చూసుకుంటా ఉండడం గానివ్వండి, అలా కూడా ఈ పర్సన్ చేస్తున్నారండి. ఓకే. మీరు తన సోల్‌మేట్ కూడా అయి ఉంటారనమాట. టెడ్డీ బేర్ గానివ్వండి, లేదా ఏదన్నా అలా ఉంటాయి గదా! వాటిలో ఈ పర్సన్ మిమ్మల్ని చూసుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. అండ్ ఇక్కడ మీరు ఒక స్టార్ లాంటి వారు అన్నట్టుగా పర్సన్ అలా ఫీల్ అవుతున్నారనమాట. మీరు చాలా మంచివారు అండ్ గుడ్ పర్సన్ అనమాట. ఏ విధంలో గూడా మిమ్మల్ని తీసి పెట్టేవారే లేరు అన్నట్టుగా చాలా మంచివారు మీరు అని పర్సన్ అనుకుంటున్నారు.
ద హెరఫింట్ అండి. ఈ పర్సన్ తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద టవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ పర్సన్ మీకు తెలియకుండా తను థర్డ్ పార్టీని మెయింటైన్ చేసి ఉంటారండి. మిమ్మల్ని పర్సన్ చాలా గాయపరిచారు, చాలా బాధ పెట్టారు. అండ్ తను మీకు తెలియకుండా అదర్ పర్సన్‌ని కూడా తను మెయింటైన్ చేసి ఉంటారనమాట. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ టవర్ ఉంది. అంటే ఒక గోడ లాంటిది. దాని వెనకాల తను అదర్ పర్సన్‌తో ఉన్నారనమాట. రొమాంటిక్ టైమ్ ఈ పర్సన్ వారితో స్పెండ్ చేస్తా ఉన్నారనమాట. మిమ్మల్ని తను కేర్ చేయడం లేదు. ఓకే. మీరేమో తన గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. ఈ పర్సన్ ఈరోజు కాకపోతే రేపొస్తారేమో అండ్ ఎల్లుండి వస్తారేమో అలా తన గురించి మీరు వెయిట్ చేస్తా ఉంటే, ఈ పర్సన్ మాత్రం తను అదర్ పర్సన్‌తో ఉన్నారు. కానీ పర్సన్ చూడండి తను డెఫినెట్‌లీ మీ మంచితనం తనకి తెలిసి వస్తుంది. తను తప్పు చేసిన వాడిలాగా అందుకని ఇక్కడ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట. అదర్ పర్సన్‌ని చూసుకొని తను చాలా బాధ పెట్టాను, చాలా తప్పు చేశాను అని పర్సన్ డెఫినెట్‌లీ తెలుసుకుంటారండి. ఓకే. మీరు మీ పర్సన్ సోల్‌మేట్ అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌లో కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఓకే. లేదా థర్డ్ పార్టీ కూడా ఉంటారనమాట ఇక్కడ. ఓకే. సో, ఈ పర్సన్ అయితే మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఏ పర్సన్ అయితే నమ్మారో ఆ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేసి అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? ఓహ్! ఇక్కడ 3 కార్డ్స్ మేజర్ అర్కానా, ద హైబిస్కస్, ద ఎంపరర్ అండ్ ద మూన్ కార్డ్ అండి. ఓకే. ఈ పర్సన్ ఏదో ఇల్యూషన్‌లో ఉన్నారండి. అండ్ చాలా మందికి ఈ పర్సన్ మీకు ప్రెజెంట్ తను చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉండొచ్చు. అంటే మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. తన లైఫ్‌లో ప్రెజెంట్ మీరు వీడియో ఎప్పుడైతే చూస్తారో ఆ పర్సన్ అదర్ కనెక్షన్‌లో ఉండి ఉంటారనమాట. తను అక్కడ ఉన్నా సరే మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఓకే. అండ్ తను మేబీ ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది కదా! తన లైఫ్‌లో ఉన్నవారు కూడా అదర్ పర్సన్‌తో ఉండి ఉంటారు. ఈ పర్సన్‌కి ఏదో నిజం లాంటిది ఏదో తెలిసిందండి. ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో అండ్ కొంతమందికి ఫ్యామిలీ విషయంలో, కొంతమందికి మీకు సంబంధించింది. ఓకే. ఈ పర్సన్‌కి ఏదో క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఏదో నిజం లాంటిది పర్సన్‌కి తెలిసిందనమాట. కాబట్టి తను చాలా బాధపడుతున్నారు. అండ్ కొంతమందికి మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అయ్యి ఉంటారు. ఎవరో ఒక న్యూ పర్సన్‌తో మీరు ఉన్నారు. న్యూ లవ్ అనేది మీ లైఫ్‌లో ఎంటర్ అయింది. మీ సోల్‌మేట్ కూడా ఉంటారనమాట వీరు. కాబట్టి పర్సన్‌కి హార్ట్ బ్రేక్ కూడా ఉంటుందనమాట. ఓకే. అంటే మీ లైఫ్‌లో మీరు సెటిల్ అయిపోయారు. అండ్ మీ లైఫ్‌లో చాలా మంచి పర్సన్, న్యూ పర్సన్ అండ్ రిచ్ పర్సన్ కానివ్వండి, లేదా తను సొసైటీలో పొలిటికల్ లీడర్ అలా కూడా ఉంటారనమాట. ఓకే. అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యారు. కాబట్టి పర్సన్ చూడండి తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ అయితే ఉన్నారండి. ఇక్కడ మీరు మీ పర్సన్ సోల్‌మేట్ లాగా కనిపిస్తుంది. మళ్ళీ పర్సన్ మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలి. మీతో డిన్నర్ చేయాలి. అండ్ ఇక్కడ మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలి. మీతో మంచి టైమ్ అనేది స్పెండ్ చేయాలి. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్. ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది ఏదో రాబోతుందండి. ఈ పర్సన్ ఈరోజు తను ఏదో డేంజర్‌లో పడబోతున్నారు. అండ్ తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే తను ఒకటనుకుంటే ఇంకొకటి జరగబోతుందనమాట. అది తనకి చాలా పెయిన్‌ని క్రాస్ చేస్తుంది. టెన్షన్, ఆందోళన అలాంటిది ఈ పర్సన్‌కి ఉండబోతుందనమాట. అండ్ ఇక్కడ మీకు మాత్రం విక్టరీ అనమాట. మీరు ఒక క్వీన్ లాగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అందుకుంటారు. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.